గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఓం నమో వెంకటేశాయ. తిరుమల దివ్యగిరుల పాదాల చెంత వేంచేపు చేయబడ్డ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజుగా అవభృత స్నానంగా చక్ర స్నానంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి సుదర్శన చక్ర తాళ్వారుకి కూడా జరుగుతున్నటువంటి ఈ చక్ర స్నాన మహోత్సవంలో కైంకర్యపరులు చక్కగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని విశ్వక్సేనుల వారి ఆరాధనని జరిపిస్తున్నారు. అస్య అస్మిన్ క్షేత్ర నివాస రసికస్య శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణ క్రియమాణం లోక క్షేమార్థం రాజా రాష్ట్ర గ్రామ యజమాన సర్వేషాం భక్త జనానాంచ వ్యాధి చోర భయ దుర్భిక్ష అనావృష్టి రాజ్య బాధాది సర్వ ఉపద్రవ శాంత్యర్థం స్వస్త్యర్థం సమస్త సన్ మంగళ వాప్యర్థం కళ్యాణ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ లోక క్షేమార్థం ప్రతివర్షే సంభవతే నవాహ్నిక సార్వకామిక బ్రహ్మోత్సవ అక్షయ కర్మణి నవమ దివసే అవ బృదోత్సవ అంగభూత ఏతతే కర్మణి మమ
మనోవాంఛ క్రియా సిద్ధ్యర్థం మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ కుటుంబానాం సర్వ రక్షణార్థం కళ్యాణ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ సిద్ధ్యర్థం ఏతత్ కర్మణి వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. గోత్రస్య రేచల్ల గోత్రస్య వెంకటేశ్వరరావు నామధేయ ధనపత్న్యః. ఓం నమో వెంకటేశాయ. పవిత్రమైనటువంటి దివ్య తిరుమల క్షేత్ర పాదాల చెంత కళ్యాణ వెంకటేశ్వరునిగా విరాజిల్లుతున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నవాహ్నిక బ్రహ్మోత్సవాలుగా సమస్తమైనటువంటి కామ్యములను ప్రసాదించేటువంటి ఈ బ్రహ్మోత్సవ వైభవం నేడు 9వ రోజున చక్ర స్నానంతో సమస్త భక్త జనులను కూడా అనుగ్రహ ప్రదానం చేయడానికి శ్రీనివాస మంగాపురంలో ఆ అలంకరింపబడినటువంటి సర్వాలంకార శోభితమైనటువంటి మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు సకల జగత్తుకి సార్వభౌముడిగా స్వామివారి యొక్క దివ్య రూప విశేషాలు మనకు దర్శనమిస్తున్నాయి. వాయురంతరాత్మా వహతి సమస్తస్స పుణ్యదేవేతి స సూరిముక్తః సూరిస్సురాణాం సురసోప్యసుంద సమూహ్య దేవాయ వరదాయ పిత్రే. సమస్త జగత్తుకి తండ్రిగా భాసిల్లేటువంటి శ్రీమన్నారాయణుడు అందున శ్రీమన్నారాయణ స్వరూపంగా భావింపబడుతున్న స్వామివారి పంచాయుధాలలో ఒకటైన సుదర్శన చక్రం, ఆ సుదర్శన చక్రాన్ని కూడా పరివేష్టించి శ్రీదేవి భూదేవి సమేత ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి సుదర్శన చక్ర తాళ్వారికి కూడా అక్కడ తిరుమంజనాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. అంటే సమస్తమైనటువంటి జగత్తులో కూడా ఆదిదేవుడిగా ప్రశంసలు అందుకునేటువంటి శ్రీమన్నారాయణుడు ఈ నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో శ్రీనివాస మంగాపురంలో జనులకి లోకులకు కలిగేటువంటి సామాన్యమైన కష్ట సుఖాలన్నీ కూడా స్వామివారి యొక్క అధీనం కాబట్టి అటువంటి స్వామి అధీనంలో ఉన్నటువంటి సమస్త జగత్తుని కూడా ఆ సమస్త జగత్తులో ఉన్న జీవరాశులన్నీ స్వామివారి పాద సేవ చేసుకునేటువంటి ఉత్కృష్టమైన ఉత్సవం బ్రహ్మోత్సవం. బృహద్రూపము జగత్పూర్ణము శ్రేష్టతమమైనటువంటి బింబంలోకి హోమం ద్వారా పరమాత్మని ఆవాహన చేసి సమూర్త ఆరాధనమనేటువంటి ప్రక్రియతో సమస్తమైన అర్చన క్రియా విశేషాలతో యజ్ఞపురుషుడైనటువంటి విష్ణువుని ఒక అర్చావతార మూర్తిగా ఆవాహన చేసి హోమము చేయడం, అలాగే శ్రీయుక్తుడై శేషపర్యంకంపై శయనించి ఉన్నటువంటి పరమాత్మైనటువంటి ఆ స్వామికి అర్చన ఉత్సవాది కైంకర్యాలు మనం జరపటం అంటే కష్టం కదా. పరలోకంలో ఉండేటువంటి ఆ శేషపాన్పుపై పవళించి ఉన్నటువంటి స్వామికి మనం ఏ విధంగా అర్చన చేయగలం? అసలు దుస్సాధ్యం కదా. బ్రహ్మాది దేవతలు మాత్రమే దర్శింపగలిగినటువంటి స్వామిని మనకి దర్శనం ఎలా లభ్యమవుతుంది? కాబట్టే ఈ సాక్షాత్తు అందుకే పరమాత్మ చూడండి చక్కగా స్వామివారు ధవళ వస్త్రాలను ధరించి
సమస్త అలంకార భూషితుడై రారాజుగా శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులను అనుగ్రహించడానికి కైంకర్యపరులు చక్కగా అక్కడ అభిషేకాన్ని నిర్వర్తిస్తున్నారు. సమస్త వైఖానస క్రియాకలాపాలతో సమంత్రకంగా ఆ అమ్మవార్లకి స్వామివారికి అన్ని రకాల ఉపచారాలను సమర్పణ చేసి ఈ అవభృత స్నానము అంటే ఒక యజ్ఞం జరిగిన తదుపరి ఆ యజ్ఞ ఫలాన్ని పొందడానికి మనం చేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ఈ అవభృత స్నానమే చక్ర స్నానమై సమస్తమైనటువంటి జనులకి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి విశేషమైన ఉత్సవం. గండూష జిహ్వశోధన ముఖ ప్రక్షాళన దంత దావనాది ఉపచారాలను ధూప దీపాలను నైవేద్యాలుగా సమర్పించి హారతిని సమర్పణ చేసి అదిగో అక్కడ ఛత్రాన్ని చూపిస్తున్నారు, రాజోపచారాలు చేస్తున్నారు. స్నపనంలో భాగంగా తైలాన్ని తీసుకుంటారు, స్వామి శిరస్సుపై నలుగు పెడతారు, శరీరమంతా దానిని స్వామివారికి సమర్పణ చేసి పరిచారకులచే అందుకున్న తీర్థపాత్రను తీసుకున్న వైఖానస కైంకర్యపరులు పురుష సూక్తాన్ని పఠనం చేస్తూ స్వామివారికి అభిషేకాన్ని జరిపిస్తారు. సహస్రశీర్ష పురుష అంటూ ఛత్ర చామరాది సమస్తమైనటువంటి ఉపచారాలను ఈ స్నపన తిరుమంజనం, స్నపనము అంటే స్వామివారికి విశేషమైనటువంటి ఉపచారాలను సమర్పణ చేయడం. ఈ అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా పురుష సూక్తము, నారాయణ సూక్తము, విష్ణు సూక్తము, శ్రీ సూక్తము, భూసూక్తము సమస్తమైనటువంటి వాటిని శ్రావ్యంగా పఠనం చేస్తుంటారు. స్వామివారికి స్నపనంలో భాగంగా శుద్ధ తీర్థం, పాలు, ప్లోతము ఆరాధన, తేనె, శుద్ధ తీర్థం, ప్లోతము ఆరాధన ఇలా వరుస క్రమంలో కొబ్బరి నీళ్లతో కూడా స్వామివారికి స్నపనము జరుగుతుంది. నారికేళ జలముతో స్నపనము జరుగుతున్నంతసేపు కూడా సమస్తమైన దివ్య దుందుబులు మోగుతున్నట్లుగా మంగళ వాయిద్యాలు మ్రోగుతుంటాయి. స్వామివారికి శుద్ధ పసుపు తీర్థము, ఆ చందనము, తులసిమాలల సమర్పణము, నక్షత్రహారతి, కుంభహారతి, కర్పూరహారతి, సహస్రధారా పాత్రతో స్వామికి అభిషేకము ఇలా విశేషమైనటువంటి ఈ క్రియాకలాపాలన్నీ కూడా శ్రీవైఖానస ఆగమోక్తంగా ధూపము దీపాన్ని అక్కడ సమర్పణ చేస్తున్నారు. అదేవిధంగా మంగళవాయిద్యాల మధ్య ఆ ఆచార్యవరేణ్యులు స్వామివారికి నిర్వహిస్తున్నటువంటి ఈ తిరుమంజనం అనేది సకల జగత్తుని కూడా శుద్ధి చేస్తూ సమస్త జనులకు కూడా సమస్తమైనటువంటి ఆయుష్యుని ఆరోగ్య ప్రదానాన్ని చేస్తుంది అని తెలియచేస్తారు పండితులు. రాజ్యము యొక్క, రాష్ట్రము యొక్క, గ్రామము యొక్క సమస్తమైనటువంటి వృద్ధిని ఆకాంక్షిస్తూ జరుగుతున్నటువంటి ఈ తిరుమంజనంలో చక్కగా స్వామివారికి ఆనంద మంగళ కర్పూర నీరాజనాలను సమర్పణ చేస్తున్నారు. స్వామివారి యొక్క అనంతమైనటువంటి ఆ శక్తిని సమస్త జనులకి కూడా ప్రసాదించే విధంగా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవం ఉత్కృష్టంగా నిర్వర్తించబడుతుంది. సబ్రహ్మ సశివసేంద్ర ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అంటారు. స్వామివారు ఆనంద స్వరూపుడు కాబట్టే ఆనంద నిలయవాసుడై ఆనంద నిలయ దివ్య విమానంలో భక్తులను అనుగ్రహిస్తారు. అక్కడ అధికారులు, అనధికారులు, భక్తులు, పరిచారకులు, సమస్త జనులందరూ కూడా, సర్వజనులు కూడా స్వామివారి యొక్క సేవలో పునీతులవుతున్నారు. స్వామివారికి ఈ విశేషమైనటువంటి బ్రహ్మోత్సవంలో బ్రహ్మ జరిపినటువంటి ఉత్సవంగా, ఉత్కృష్టమైనటువంటి లక్షణములతో జరిగేటువంటి ఉత్సవంగా ఈ బ్రహ్మోత్సవంలో స్వామివారికి సుదర్శన చక్ర తాళ్వారికి కూడా విశేషమైనటువంటి ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు.
వైకుంఠము నుంచి దిగి వచ్చి ఏ బింబంలోకైతే ఏ మూర్తిలోకైతే ఆవాహన చేశారో ఆ మూర్తిలోకి స్వామివారు ప్రవేశించి సర్వ ప్రాణుల మనోభీష్టాలను ప్రసాదిస్తూ ఆర్తజన రక్షకుడైనటువంటి పరమాత్మ తనకు సమర్పింపబడేటువంటి యథాశక్తి ద్రవ్యములతో ఉపచారాలను స్వీకరించి సంతృప్తి చెంది ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో రకరకాల విశేష వాహన సేవలను స్వీకరించి భక్తులను అనుగ్రహించి భక్తులు తనకు సమర్పణ చేసిన వివిధ అర్చనలను స్వీకరించిన స్వామి సంతృప్తి చెంది ఈ అవభృత స్నానం యజ్ఞ ఫలాన్ని స్వామివారు స్వీకరించబోతున్నారు. అధోత్సవం వ్యాఖ్యాస్యామ కాలోత్సవో శ్రద్ధోత్సవో నిమిత్తోత్సవ. सहस्राक्षसहस्रपात सभूमिं विश्वतो भृत्वा अद्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येषानः यदन्नेनाधिरोहति एतावानस्य महिमा पदो ज्यायागस्य पुरुषः पादोश्च विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादो उदये पुरुषः पादस्तेहाभवा पुनः ततो विश्वं यक्रामत् साजनानजने अभि तस्मात् विराडजायता विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमधो पुरः यद्पुरुषेण हविषा देवायज्ञमधं वदा ग्रीष्मविद्मजरध्वभिः सप्ताद्यादम्बरिधयः ते सप्तदमिदकृता देवयज्ञं तन्वानाः अबद्धं वरुणं भजं तयज्ञं परिहृज प्रोक्षन् वरुणं जातमकृतः स्वेन देव अयजन्तः
पश्यते ब्राह्मण यमघमदेद बाहुराजन्यकृतः रददस्यजत्वैद्यः अद्यागसोत्र अजायत चन्द्रमनस जातः चक्षुर्य अजायत मघेन्द्रस्य निश्चयानाद्वायुरजायत भ्यादेद सबवर्तत भवेदेध अकल्पयन् वेदाहमेद परज विद्यवर्णन्दमस्तु पारे वाणिरपाणि विजय यधीरामानि कृत्वा विवदनुजदात्ते भादपुरस्ता यमराजहर चक्रप्रविद्वान् प्रतिशतदस्रः तमेव विद्वा न मृदयः भवति अन्यपन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्तदेवानि धर्माणि प्रथमा यासन् देहनाग महिमान सजन्ते यत्र पूर्वे स्वाध्या सन्ति देवाः अभ्यसंहद पृथिवीरसा विश्वकर्मणः समवर्तताधि यद्वद्दाविदद प्रभमेदे तरुजस्य विश्वमाजानमग्रे वेदाहमेद पुरुष महा विद्यवर्णन्दमदः परस्ताद तमेवं विद्वा न मृदयः भवति अन्यपन्था विद्यते यनाय प्रजापतिश्चरदिगभे अन्तः जायमानो बहुधा विजायते धीरा परिजान प्रियान् पदमिच्छन्ति वेदसः भ्यादपति देवानां पुरोहितः वयदेवे व्यजातः मरुजाय ब्राह्मणे व्यञ्जनयन्तः देवाग्रे तदब्रवन् स्वैवं ब्राह्मणविद्यात् तस्य देवा अतनवजे प्रेज्यते लक्ष्मी शपज्ञ होरात्रे
विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं परमं नित्यं विश्वन्नारायणं हरिं समेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति हरिं विश्वस्याग्ने परगं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं
ज्येष्ठा यस्योरजत्रिजविक्रमणेश भुवनानि विश्वा लक्ष्मी
कीर्तिवृत्तिं ददातु मे सर्वान् नदमे गृहाद ईश्वरी सर्वभूतानां स्वामिहोदत्मज श्रिया श्री श्रयता यदा दमेन प्रजापद मयज भवकर्दमं वासगम कुले मातरं पद्ममालिनी आभद्रदन्दस्निग्धनिजिक्ले भवदमे गृहे श्रियं वादय मे कुले शङ्करिणे मङ्गला पद्ममालिनी हिरण्मयी लक्ष्मी जातवेद ममावः लक्ष्मी जातवेद ममावः महावहज तवेद लक्ष्मी मनभग मिने हिरण्यं प्रभूतं वेदस्य सा विन्देयं वरदानः पद्मप्रजा पद्मिन पद्महस्ते पद्मलजे पद्मदलायदा स्वप्रिया वित्तमनोनुकूले पद्मजन्निधस्व प्रियराध प्रियहानिरेराज प्रियं वया जरद ददाति प्रियं वसाद अमृतत्वमायन् भवन्ति धत्त समिद विदत्तो प्रिय वैनन्दस्त्रिजाम तदादे अमृतवशत्रत्यं सन्तत्यै सन्धीयत प्रजया पशुभिः वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि अन्नलक्ष्मी प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि अन्नलक्ष्मी प्रचोदयात् ఓం నమో వెంకటేశాయ. ధ్యాయేచ్చక్రం నరాకారం చక్రచూళితమస్తకం రక్తాంబరధరం చక్రం శరోంగారాగ్నిసన్నిభం పుష్టికేశం ధూమకేతుం భానుహేతిం తదైవ చ
ప్రవృత్తవాహనం చైవ కార్తీకే కృత్తికోద్భవం. శ్రీనివాస మంగాపురంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజున చక్రస్నానాన్ని స్వామివారితో పాటుగా సుదర్శన చక్ర తాళ్వారులను కూడా తిరుమంజనం జరిపిస్తూ అవభృత స్నానాన్ని జరిపించబోతున్నారు. వాహనం వృత్తవాహనమని, కార్తీక కృత్తిక జన్మ నక్షత్రమని, ఇది సుదర్శన చక్ర తాళ్వారుల యొక్క విశేషమైనటువంటి జన్మ విశేషాలు. ఆయన వాహనం వృత్తవాహనం, వృత్తంలాగా ఉంటాడు ఆయన. జన్మ నక్షత్రం కృత్తిక, ఇది స్వామి అవతార నక్షత్రం. వైఖానస మంత్ర ప్రశ్నలో సుదర్శన మంత్రమన్నది విశేషంగా బహుధాకృతులతో అనంతమై భువన రక్షకుడైనటువంటి ఈ సుదర్శన మూర్తి శత్రు నిశేషం కొరకై మర్త్యులు అమర్త్యులు కూడా హవిస్సులతో స్తుతిస్తారట. దేవతలు రాక్షసులు సైతం ఇద్దరూ అర్చిస్తారట స్వామిని. మహర్షులు కూడా విశేషమైనటువంటి హోమ కార్యక్రమాల ద్వారా స్వామివారిని అర్చన చేస్తారట. ఈ సుదర్శన మహాస్వామి వారు వసు సంపదలను, అదేవిధంగా మనకు ఉండేటువంటి సమస్త దైన్యాలను కూడా పరిహారం చేస్తారు. చక్కగా అక్కడ గంధపు ముద్దలను, హరిద్రా చూర్ణాన్ని కూడా అక్కడ సమర్పణ చేస్తున్నారు. ఇంతవరకు విశేషమైనటువంటి పుష్పజాతులతో అలంకరింపబడినటువంటి పుష్పమాలికలను సమర్పణ చేశారు. సూర్య చంద్రాగ్ని రూపాణి తేజాంసి యస్య సహా త్రిధా త్రిధామాని నా అస్మాన్ అధీనాన్ కరోతు. అంటే వైఖానస ఆగమంలో సుదర్శన యంత్ర విశేషాన్ని అద్భుతంగా తెలియచేశారు. అటువంటి సుదర్శన చక్ర తాళ్వారుతో స్వామివారికి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి తిరుమంజనాన్ని ఇక్కడ జరిపిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి సంసార చక్రం ఏదైతే ఉందో ఆ చక్రమే సుదర్శన చక్రమై సర్వ ప్రాణి హృదయస్థమైనటువంటి హంసస్వరూపంగా పాంచజన్యము. స్వామివారికి పంచాయుధాలుంటే అందులో విశిష్టమైనటువంటి ఈ సుదర్శన చక్రము చాలా విశేషంగా స్వామివారి యొక్క సేవలో నిమగ్నమై ఉంటుంది. పంచభూతాత్మకమై సర్వవేదమయమై అక్షర చందోరూపమైన పక్షాత్మక స్వరూపమే శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు. హరికి గల శాంఘము పృథివీ వాయు సంయోగ జనితము. అదేవిధంగా తేజస్సు వాయువుల యొక్క సమ్మేళనం వల్ల కలిగినటువంటి శరాలు స్వామివారు ధరిస్తారు, అక్షయతూణీరాలు. అదేవిధంగా లోకాలోకాచల స్వరూపమే ఖేటమై కృతాంత సదృశమైనటువంటి నందకంగా దండనీతి స్వరూపమైనటువంటి కౌమోదకి స్వామివారి గదగా పంచాయుధధారిగా శ్రీమన్నారాయణుడు తన భక్త రక్షణలో ఈ వీటిని స్వీకరించి నిమగ్నమై ఉంటారు. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ జని జయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్శన నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన శుభ జగద్రూప మండన సురగణత్రాస ఖండన శతమక బ్రహ్మ వందిత శతపద బ్రహ్మ వందిత ప్రదిత విదస్త పక్షిత భజదహిర్భుగ్న లక్షిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. చలస్వరూపమత్యంతం జవేనాంతరితానిలం చక్రస్వరూపం చ మనోదత్తే విష్ణుకరే స్థిత అంటోంది విష్ణు పురాణం. సకల పురాణాలు సకల శాస్త్రాలు కూడా అనుక్షణము కీర్తించేటువంటి దేవాది దేవుడు శ్రీమన్నారాయణుడు.
సర్వము విష్ణుమయమై భాషించేటువంటి ఆ స్వామివారి యొక్క స్వరూపం కాబట్టి ఆ సుదర్శనమూర్తి కూడా విష్ణు స్వరూపిగా, సర్వస్వరూపిగా, చక్రస్వరూపిగా, సర్వము తన స్వామికి మనసెరిగి చేసేటువంటి ఈ సుదర్శనుని యొక్క కార్యసాధన చాలా వేగంగా ఉంటుందిట. చూడండి, చక్కగా గంధాన్ని స్వామివారి శరీరానికి, అమ్మవార్ల యొక్క శరీరాలకి అలది అక్కడ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సుదర్శనము 3 మార్గాలలో చరిస్తూ ఉంటుందిట. త్రిమార్గనేమిం అంటారు. ద్వినిమిత్తైకమోహం నరరూపమేకం చక్రరూపం అన్యమిత్యర్థ. ఈ సుదర్శనము సర్వులను కూడా మోహంలో నిలబెడుతూ వాయువుగా సంచరించేటువంటి, సర్వము విష్ణుమయమై సర్వము తన స్వామికి మనసెరిగి చేసేటువంటి ఆ సుదర్శన చక్రము రాక్షస వధాధికముచే దోషప్రయుక్తం కాదుట. అంటే ఎంతమంది రాక్షసులను సంహరించినా సుదర్శన చక్రానికి ఎటువంటి దోషము ఉండదుట. అటువంటి పుణ్యదేవుడైనటువంటి సుదర్శన చక్ర తాళ్వారికి చక్కగా స్నపనాన్ని జరిపిస్తున్నారు. రసస్వరూపుడు, ప్రతిభటాసుర ప్రాణహరుడు, భక్తజన ప్రాణప్రదుడగు సుదర్శనమూర్తి వారు బహుగుణోపేతుడు.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరిదిగా చక్ర స్నానాన్ని జరిపిస్తూ యజమాన సర్వదోష శాంత్యర్థం సర్వలోక శాంత్యర్థం విష్ణోరుత్సవకారయేత్ అన్నారు. విష్ణువు యొక్క ఉత్సవం చేయడం వల్ల యజమానులకు అదేవిధంగా సర్వలోకానికి శాంతి కలగడమే కాకుండా సమస్తమైన దోష పరిహారం కూడా జరుగుతుందిట. అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి జరిగిన ఈ బ్రహ్మోత్సవాలలో చివరిగా అవభృత స్నానం. ఈ బ్రహ్మోత్సవాలు వేదకాలపు యజ్ఞానికి ప్రతీకగా వర్ణిస్తారు. పరబ్రహ్మ పరాత్పరుడై ఆది మధ్యాంతరహితుడై సర్వశక్తి సమన్వితుడైనటువంటి స్వామివారు సృష్టి స్థితిలయ కారకుడై సమస్తమైనటువంటి లోకాలకు అనుగ్రహ ప్రదాతగా ఈ బ్రహ్మోత్సవం అనబడేటువంటి బృహత్ కార్యక్రమంలో బ్రహ్మస్థానంలో ఉన్న అర్చక వరేణ్యులు చక్కగా తనకు అందిస్తున్న ఉపచారాలను స్వీకరిస్తూ స్వామివారు చక్రస్నానాన్ని స్వీకరించబోతున్నారు. అలనాడు చతుర్ముఖ బ్రహ్మ దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష అప్సరస ఇంద్రాది అష్టదిక్పాలక దేవతల్ని రాజులని పరివారాలని అనంత గరుడ విశ్వక్సేన సుదర్శన పాంచజన్య దేవతల సమూహంతో స్వామివారిని అర్చించినటువంటి ఆ ఉత్సవ విశేషమే బ్రహ్మోత్సవం. అయితే విశేషమైనటువంటి నీరాజనాలను శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి కళ్యాణ వెంకటేశ్వరునికి సుదర్శన చక్ర తాళ్వారుకు కూడా సమర్పణ చేస్తున్నారు కైంకర్యపరులు బ్రహ్మస్థానంలో నిలబడి. ఎందువలనంటే బ్రహ్మోత్సవాలు కాబట్టి, బ్రహ్మ నిర్వహించేటువంటివి కాబట్టి ఆ పసుపు వస్త్రాలు ధరించినటువంటి ఆ అర్చకవరేణ్యులు సాక్షాత్తు బ్రహ్మస్వరూపులు. యజ్ఞ పురుషునికి జరిగేటువంటి బ్రహ్మోత్సవం ఒక విశిష్ట వేద సనాతన ధర్మ సూత్రాలకు ప్రతిరూపం, ఒక వైఖానస మహాయజ్ఞము. అటువంటి యజ్ఞంలో ఎంతో విశేషంగా ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి పుష్పమాలికలను, సమస్తమైనటువంటి దివ్య మాలికలను, విశేష ఆభరణాలను సమర్పించి శేష హంస సింహ ముత్యపు పందిరి కల్పవృక్ష సర్వభూపాల పల్లకి గరుడ హనుమాన్ గజ సూర్య చంద్ర రథ అశ్వాలను వాహనాలుగా స్వామివారిని సేవించాయి. ఈ ఉత్సవాల పరమార్థం ఏమిటంటే మన మనస్సుని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు దూరం చేసి ధర్మ అర్థ కామమోక్షాలనే మంచి మార్గాల ద్వారా భగవంతుని యొక్క సన్నిధిని చేరుకోవడమే. ఏ మానవులైతే స్వామిని ఈ లక్ష్యంతో ఆరాధిస్తారో వారికి స్వామివారి యొక్క అనంతమైన అనుగ్రహం కలుగుతుంది. అందుకే చక్రస్నానాన్ని అవభృత క్రియ అంటారు. యజ్ఞాంతమందు యజమానుని గంగానదీ జలాలతో అభిషేకించేటువంటి ఆనవాయితీ. ఈ శ్రీనివాస మంగాపురంలోని ఆ తీర్థరాజంలో ఈ సమయానికి సమస్తమైనటువంటి నదీమ తల్లులందరూ కూడా ఈ తీర్థకోటిలోకి విచ్చేస్తారట. సమస్త తీర్థరాజాలకు తలమానికమై విరాజిల్లేటువంటి స్వామి పుష్కరిణి సైతం ఈ తీర్థరాజంలోకి విశేషంగా ఆవాహన చేయబడుతుందిట. చూడండి ఆ భక్త జన సందోహం.
என்னபொரு பழம் கொண்டு என்னபொரு பழம் கொண்டு கண்ணுகளோட காச்சிரணியோட நல்ல கஞ்சன் மஞ்சளும் செங்கழனி அப்பங்களும் கொண்டு செப்பில வெண்முளையார் தருவந்தனத்தாயலர்து கண்ணாடி நாளை தொட்டு தன்னன் பின் போகல் வலன் சாய்ந்தே இரு भगवदाज्ञापन लक्ष्मी कल्याण वेंकटेश्वर स्वामी नवान्य दीक्षा कर दे ब्रह्मोत्सव नाम जामृतोत्सव के कर्म करिष्यमान उदर्शन देवताराधनं करिष्ये वाद्यम पादस्यामृतं दिवे दपादोर्धवदयत्पुरुषः पादोऽस्येह भवात्मनः ततो विश्वं विक्रामत् सा शनानशने अभि तस्मात् विराट जागत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथ पुरः यत्पुरुषेण हविषा देवागग्नमतन्वत वसन्तो अस्यासेदाज्यम् ग्रीष्महित्मः शरद्दविः सप्तास्यासन्वरिधगः वाद्यम् तस्मादजागता एकेतो भगाततः
गावो हजग्निरे तस्मात् जाता अजावदः गुप्तमलं प्रतिभाव्यकल्पयन् मुखङ्कमस्य कौमां पावोरोपादावच्येते ॐ पर्याप्या వరుణదేవతారాధనాది పుష్కరణి ఆరాధనం కరిస్తే జయతే సుతం వరుణయే సహస్రమిష్ణయ విదదాపురుత్ర వరుణమావాహయామి భక్తాంబరధరమావాహయం వరుణాయ నమః శ్రీమంతో లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామి అనుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం చ సమస్త సన్మంగళావాప్తి భూయాని నిర్వంతో మహాన్ తోరణున్నస్తు ఏకాశిషస్సంతు సమర్థయస్తు గడిమల చక్రధారే చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారే చక్రస్నానం విదే చక్రధారే చక్రస్నానం విదే చక్రధారే చక్రస్నానం విదే నక్రహరణుని విక్రముని నక్రహరణుని విక్రముని ఏడు కొండల పైన
చక్రధరణుని